మలి సర్కారు 2 లక్షల రుణమాఫీ అందరు రైతులకు చేయలేదట. కొందరికి మాత్రమే రుణమాఫీ చేసుడు, కొందరికి చేయకపోవడుకు కారణాలు చాలానే ఉన్నాయని ఖుద్దు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అంటుండు. మొన్నటిదాకా అరువులైన అందరికీ మాఫీ అయ్యిందని మళ్ళా ఇప్పుడు ఇట్లా నుండి ఏంది అంటారా? ఈయనుండ్రి పొంగులేటి గారు మంచిగా అర్థమవుతాడు చెప్పుండ్రి. ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే నా రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళు వివిధ టెక్నికల్ కారణాల చేత కొంతమందికి వారి ఖాతాలో జమ కాని మాట వాస్తవం. ఈ 2 లక్షల కంటే పైనున్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టని కారణంగా ఆ డబ్బు కూడా వారి ఖాతాలో జమ కాని మాట నిజం. మీ టెక్నికల్ ఇష్యూలు సల్లగుండా ఇంకెన్ని దినాలు ఈ సాంకేతిక లోపాలు ఉంటాయి సారు? ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన టైం వరకల్లా రుణమాఫీలు చేయక మీరు ఆలస్యం చేసి మళ్ళీ ఇట్లా ఉద్దర మాటలు చెప్పుడు ఏందో, ఉత్తగా పొద్దు గడుపుడు ఏందో. 15 ఆగస్టు వరకు అందరికీ రుణమాఫీ చేస్తామని మీరే అంటిరి. సాంకేతిక లోపాలు, టెక్నికల్ ఇష్యూల టెక్నిక్లు కూడా అన్నీ తెలుసుకొని రుణమాఫీ ముచ్చట చెప్తే అయిపోవు కదా. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఈ లోపాల ముచ్చట చెప్పుడేంది? ఇప్పటికే అన్నదాతలు రుణమాఫీ కాలేదని బయలకాడ చేసే పనులు ఇడిసబెట్టుకొని కాళ్ళకేసుకున్న చెప్పులు అరిగేదాకా బ్యాంకుల చుట్టూ తిరుగుతుర్రు. పొలంలో పనులు అట్లా ఖరాబ్ అవుతున్నాయి, బ్యాంకుల కాడ ఇట్లా పొద్దుగా గడిచిపోతుంది. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని అధికారంలోకి వచ్చిర్రు. ఇట్లా అన్నదాతలను తిప్పలు పెట్టుడేనా సారు? మీరు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.